మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే మరి ఇప్పుడు ఈ బతుకమ్మ సంబరాలు అయితే ఆర్గనైజ్ చేసింది కదండి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ ఏదైతే ఉందో అది అంతగా అయితే బతుకమ్మ సంబరాలు ఎక్కడ అంతగా చేసినట్టు కనబడలేదు. మీరు దీని గురించి ఏమంటారు? ఒక విషయం ఏంటంటే పండగలకును పార్టీలకు ఎప్పుడు ఎవరం కూడా సంబంధం లేదు. పండగలు ఒక ఉంటుంది, గవర్నమెంట్ అనేది ఇవి ఏర్పాట్లు చేస్తుంది, దాని తరపున ఏర్పాట్లు చేస్తుంది, ఇంకేమన్నా కానుకలు కట్నాలు ఇచ్చేది ఉంటే ఇస్తుంది. కానీ ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇది మనము తరతరాల నుంచి చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా బతుకమ్మని పేరుస్తున్నాం మనం. దీనికి ఏ పార్టీకి సంబంధం, పార్టీలు ఉంటే వాళ్ళు ఏమన్నా పథకాలు ఉంటే ఇవ్వచ్చు, వాళ్ళకి వీలైతే ఇవ్వచ్చు, గవర్నమెంట్ దాన్ని వీళ్ళని బట్టి ఇవ్వకపోవచ్చు. కానీ ఈ పండగ అనేది ఎవరమైనా చేసుకుంటాం అన్నట్టు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది లేదు. ఈ పండగకి మనం గునుగు, అది చెట్టుకు నువ్వు నీళ్ళు కట్టాల్సిన పని లేదు, గునుగుకి అది గునుగు ఉట్టిగానే వస్తుంది. గునుగు ఈ బతుకమ్మకు పెట్టే ప్రతి పువ్వు కూడా నువ్వు నీళ్ళు కట్టి పెంచాల్సిన పని లేదు, అది అడవిలోనే వస్తుంది. ఆ పువ్వు తెచ్చుకొని బతుకమ్మని పేర్చుకుంటాం అన్నట్టు. రకరకాల పువ్వులు తెచ్చుకొని బతుకమ్మని వేసుకొని కొన్ని ఏళ్ళ నుంచి కూడా మనం బతుకమ్మని ఆడుతున్నాము.